మీద ఒట్టు, మేరు పర్వతం మీద ఒట్టు, మందర పర్వతం మీద ఒట్టు, దుర్ధర పర్వతం మీద ఒట్టు, అమ్మా నేను తినే కాయలు పళ్ళ మీద ఒట్టు, నేను తాగే నీళ్ల మీద ఒట్టు, నేను నీకు యథార్థం చెప్తున్నానమ్మా. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. అమ్మా రాముడు రోజు సీతా 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 అని తలుచుకుంటూనే ఉంటాడు. అమ్మా రాముడు కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో, రుచికరమైన పదార్థాలు తింటలేదమ్మా. గుహలో నీ గురించే ఆలోచిస్తూ పడుకుంటాడు. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. పాములు పాకి వెళ్ళిపోతుంటాయి గమనించుకోడు, తేళ్లు పాకుతాయి గమనించడు, జిర్రులు పాకుతాయి గమనించడు. ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటాడమ్మా. నిజమేనా అని ఇంకా అడుగుతుందా? అది ఆయన జవాబు చెప్పే తీరంటే. ఎంత మురిసిపోయి ఉంటుందంటారు సీతమ్మ. అందుకే మహర్షి ఒక అద్భుతమైన మాట అన్నారు. హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత సీతమ్మ ఎలా ఉన్నది అన్నదాని గురించి చెప్తూ ఒక మాట అంటారు. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరన్ముఖే సాంబుదశేష చంద్ర నిషేవ వైదేహ్య సుతా బభూవ అన్నారు. వర్షాకాలం వచ్చి అయిపోయి శరత్కాలం వచ్చిన తరువాత ఇంకా కొద్దిగా తెల్లటి మబ్బులు కనపడుతుంటాయి. కొద్దిగా ఇక నీరు లేని నీరున్న నల్ల మబ్బులంటిది కాదు, తెల్ల మబ్బులు ఇంకా కొద్దిగా అక్కడక్కడా కనపడినట్టు సీతమ్మకి కొద్దిగా శోకం ఉందిట. ఏమిటి శోకం? అయ్యో నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోంది తప్ప ఇప్పుడు రాముడు లేడేమో అని ఏడవడం మానేసిందిట, రాముడు రాడేమోనని ఏడవడం మానేసిందిట. రాముడు వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు, లోపల సంతోషం. మరి ఇంకా ఏడుపిందుకో అంటే అయ్యో నా కోసం ఆయన ఏడుస్తున్నారే అని ఏడుస్తోంది. ఎవరు ఈ శాంతినిచ్చినవాడు? ఎవరు దీనికి కారకుడు? హనుమ. అందుకే ఆయన పేరు చెప్పినా ఆయన గురించి చెప్పినా సభలోకి మీరు అడగకపోయినా వచ్చి కూర్చుని మురిసిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? సీతారాములు. పొంగిపోతారు. మా బిడ్డడ గురించి చెప్పుకుంటున్నారు ఇక్కడ, మా బిడ్డడ గురించి వింటున్నారు ఇక్కడ. వాళ్ళిద్దరూ కూర్చుని సకల అభ్యున్నతులను కటాక్షిస్తారు. అందుకే హనుమద్వైభవం అంటే హనుమద్వైభవమే. అబ్బో నేను ఇలా ఆయన వాగ్వైభవం గురించి చెప్తే దానికి అంతే ఏముంటుంది? ఏదో అన్నం అంతా తినాలా, ఓ మెతుకు రుచి చూపించడం తప్ప. అలాగని అన్ని వేళలా ఆయన కంఠం ఇంత సరసంగా ఏముండదు. ఆయన మాట్లాడవలసి వస్తే, రాయబారం చెప్పవలసి వస్తే అలా ఉంటుంది. త్రినుపాయానతిక్రమ్య చతుర్దభిహ విద్యతే అంటారు. ఈ రావణుని యొక్క దర్శనం చెయ్యాలి, కొద్దిగా మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు పొద్దున్న రావణుడికి ఓ మాట చెప్పి రాకపోయావా అని నా ప్రభు అంటే, అందుకని అది కూడా పూర్తి చేస్తాను. అసలు పెద్ద కార్యం సీతమ్మ దర్శనం అయిపోయింది. అదే ఉంది. అల్పశేషమిదం కార్యం, చిన్న పని. ఆ రావణుణ్ణి చూడాలి. అశోకవనం భంజిస్తే చాలు, వాడే పట్టుకెడతాడు. అశోకవనాన్ని భంజించారు, తీసుకెళ్లారు, ఎదురుగుండా నిలబెట్టారు. ఎవరు? హనుమని బంధీకృతుండి చేసి నిలబెట్టారు. ఆయన నిజంగా బంధనంలో ఉంటారా? తన ప్రభువు కార్యం తీర్చడం కోసమని, రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పడం కోసమని అవసరం లేకపోయినా అంత కష్టాన్ని కోర్చారు మహానుభావుడు. అది ఆయన యొక్క భక్తి, ఆయన స్వామి భక్తి. కట్టి తీసుకెళ్లి నిలబెడితే ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. మనసులో పక్షపాతం లేని ఆలోచన అంటే అలా ఉంటుంది. ఎదురుగుండా కనపడిన రావణాసురుడు నల్లటి శరీరం, మినుముల పోగులా ఉన్నాడు. పాల సముద్రాన్ని చిలికితే వచ్చిన నురుగులాంటి బట్ట, మంచి పట్టుబట్ట కట్టుకున్నాడు. అంత మంచి పట్టుబట్ట కట్టుకుని కూర్చున్నటువంటి రావణాసురుడు మెడలో ఎన్నో హారాలు వేసుకుంటే నల్లమబ్బు మీద ఎగురుతున్న కొంగల బారులా ఉంది. ఇన్ని పెట్టుకుని కూర్చునుంటే అక్కడ నా అన్నవాడు ఎవరైనా ఉన్నాడా హనుమకి? ఆయన గుక్కెడు మంచినీళ్లు తాగారని ఉందా రామాయణంలో? పట్టెడు అన్నం తిన్నారని ఉందా రామాయణంలో? లేదు. కానీ మహానుభావుడి గొప్పతనం ఎక్కడుందంటే మంచిని మంచిగానే చూస్తారు తప్ప కలగలిపి ఒక్కలా మాట్లాడరు. రావణుణ్ణి చూసన్నారు, అహోరూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. బా, అహోరూపం, ఏమి రూపం రావిడిది, ఏమి ధైర్యం, రోమ కోపములలోంచి కొడుతోంది కాంతి, తపశ్శక్తి, ఏమి తేజస్సు. సీతాపహరణం అనేటటువంటి పెద్ద అధర్మము వీని ఎందు లేకపోతే దేవేంద్ర పదవిలో కూర్చోవలసిన వాడు.
ఎంత తేజోమూర్తి! అదే రావణుడు తన వారు 1,00,00,000 మంది చుట్టూ ఉన్నారు, ఇంతమందిలో కూర్చుని హనుమని చూశాడు. శంకాహృతాత్మాదౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. వాడికి శంకాహృతాత్మాదౌసా లోపల భయం వేస్తోంది, అనుమానం వచ్చింది. ఇప్పుడు కోతి ఏమిటి, ఇంత తేజస్సు ఏమిటి? ఒకవేళ నేను కైలాస పర్వతాన్ని కదిలినప్పుడు నా మీద కోపం వచ్చి ఒకనాడు కోతి ముఖంతో వచ్చి కోతులే లంకాపట్టణాన్ని సర్వనాశనం చేస్తాయని చెప్పించినటువంటి నందీశ్వరుడు రాలేదు కదా. కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన చెప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. రావణుడికి భయం తన ఊళ్ళో తానుండి, పరాయి ఊళ్ళో ఉండి హనుమకంత ధైర్యం. ఆయన నమ్ముకున్న వాడికి ధైర్యం కాకపోతే ఉంటుంది. కాబట్టి పరమ ధైర్యంగా వాడు అడగలేదు, నేను అడగడం ఏమిటి? అశోకవన భంజనం చేసినటువంటి వానరాన్ని, పైగా వాడికి కోపం సీతమ్మతో ఈ కోతి కిచకిచలాడింది. అది వాడికి కోపం, సీతమ్మతో ఎవరో మాట్లాడకూడదు. అందుకని ప్రహస్తుణ్ణి పిలిచి నువ్వు అడుగు, ఎక్కడి నుంచి వచ్చాడు? దేవేంద్రుడి దూత, విష్ణువు దూత, యమధర్మరాజు గారి దూత, వరుణుడి దూత, ఎవరి పరుపునొచ్చాడు? ఎందుకు అశోకవనం పాడు చేశాడు? సీతమ్మతో ఎందుకు మాట్లాడాడు? నిజం చెప్పాడా? వదిలిపెడతాను, లేదా మరణదండన విధిస్తాను, ఎవరు అడుగన్నాడు. ప్రహస్తుడు అడిగాడు. ఆయన అన్నారు హనుమ, భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన. నీ సోదరుడు సుగ్రీవుడు 4 మంచి మాటలు చెప్పాడు, వినవయ్యా. రాయబారిగా వచ్చా, నన్ను విష్ణువు పంపలేదు, శివుడు పంపలేదు, అగ్ని పంపలేదు, యముడు పంపలేదు, దేవతలు పంపలేదు, నేను వానరుణ్ణి. సుగ్రీవుడు నా ప్రభువు, ఆయనకి సచివుణ్ణి, ఆయన పంపాడు. 4 మాటలు చెప్తా, నీ సోదరుడే సుగ్రీవుడు అన్నాడు. ఏమిటి సోదరుడు ఎలా అవుతాడు సుగ్రీవుడు? అంటే వాలికి రావణుడికి సంధి ఉంది, మన ఇద్దరం అన్నదమ్ముల్లాంటి వాళ్ళం. నాకు ఏది దొరికినా నీకిస్తాను, నీకేది దొరికినా అనుభవించి నాకి, ఇద్దరం అనుభవిద్దామని. అపవిత్రమైనటువంటి సంధి. వాలి రావణుడు అన్నదమ్ముల్లా సంధి చేసుకుంటే మరి వాలి తమ్ముడు సుగ్రీవుడు అన్నదమ్ముడు అవడం ఏమిటి? అందుకని నీ తమ్ముడు నీకు సందేశం పంపించాడు. కాదు, లోపల అర్థం ఏమిటో తెలుసా? సుగ్రీవుడు ముందు కబురు చేస్తాడు, తర్వాత వినకపోతే రాముడిని తీసుకొస్తూ ఉంటాడు. అలాగే వాలి విషయంలో జరిగింది. ఆ తర్వాత రాముడు వచ్చాక ఇక ఎదుటివాడు ఉండడు. అందుకుని జాగ్రత్తగా విను నేను చెప్పిన మాట. దశరథ మహారాజు గారి పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలైనటువంటి సీతమ్మ తల్లి అరణ్యవాసంలో ఉండగా జనస్థానంలో రాక్షసులు సంహరింపబడ్డారనేటువంటి కోపంతో నువ్వు సీతమ్మని అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేశావు. నాకు తెలియదు, నేను తీసుకురాలేదంటావేమో. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీ. నేను తేలేదని బుకాయిద్దాం అనుకుంటున్నావేమో. సీతమ్మని నేను చూశాను, ఆమె సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావేమో. 5 తలల పావు, పంచముఖ గాయత్రి. ఏమనుకుంటున్నావో? విషమున్న ఆహారం తిన్నవాడు ఏమైపోతాడో ఆమె వైపు చూడకూడని చూపు చూసిన వాడు అలా పాడైపోతాడు. నేనంటావా? నేను నీలా రాక్షసుణ్ణి కాను, రాముడిలా నరుణ్ణి కాను, మధ్యవర్తిని, వానరుణ్ణి. చెప్పిన మంచి మాటలు 4 విను. నాకు మరణం లేదని విర్రవీగుతున్నావా? సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షథ నదానవో నగంధర్వో నయక్షో నచకిందర. నువ్వు కోరుకున్నటువంటి వరాల్లో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, రాక్షసులు ఇటువంటి వారి చేత మరణం కలగకూడదని అడిగావు తప్ప నరవానరుల చేతిలో మరణం కలగకూడదని అడగలేదు. కాబట్టి సుగ్రీవుడు వానరుడు, వానరుడు చేతిలో చచ్చిపోతావు. రాముడు నరుడు, కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వస్తే నువ్వు మరణిస్తావు. కాబట్టి నా మాట జాగ్రత్తగా విను. తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఇంతకాలం పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించావు, కాంచనలంకా పట్టణానికి అధిపతి వయ్యావు, ఇంతమంది భార్యలతో, ఇంత సైన్యంతో, ఇంతమంది సోదరులతో సంతోషంగా కాలం గడిపావు. ఇప్పుడు అధర్మం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది. దానికి గుర్తు నీ కుమారుడు అక్షకుమారుడు నా చేతిలో చచ్చిపోయాడు, ఏడిచావు. కాబట్టి అధర్మం ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందని ధర్మ ఫలితం అధర్మ ఫలితం కలిపి అనుభవించడానికి వీల్లేదు. నువ్వు చేసినది మూలఘాతి, శరీరం ఉండదు, పడిపోతుంది. పరస్త్రీని, మహాపతివ్రతని అపహరించి తీసుకొచ్చావు, నిష్కారణంగా చచ్చిపోతావు రావణ. నా మాట విను. రాముడు తన ధనస్సు పట్టుకుని లంకాపట్టణానికి వచ్చి నిన్ను సంహరించడానికి కాని బాణములను విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే నిన్ను ఎవరైనా రక్షిస్తాడని అనుకుంటున్నావేమో. బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా రుద్రో స్త్రినేస్త్ర త్రిపురాంతకో వా ఇంద్రో సురేంద్రో సురనాయకో వా త్రాతుం న శక్తః ఇది రామవద్యం.
రాముడు చంపేస్తానని ఎవడి విషయంలో అన్నాడో వాణ్ణి రక్షించడం బ్రహ్మ, స్వయంభూ, చతురాననుడు, 4 ముఖాలున్నవాడు, రుద్రుడు, శివుడు, నందివాహనుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, ఉపేంద్రుడు, వీళ్ళెవ్వరూ కూడా ఆపలేరు. 3 ఉపమానాలు ఇచ్చి చెప్పారు. చంపుతానన్నాడా రాముడు చంపేస్తాడు. రాముడంటే ఏమనుకుంటున్నావో రావణ? సామాన్యమైన నరుడు, అరణ్యవాసం చేస్తున్నాడు, ఇంతకాలం ఎక్కడుంటాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడని అనుకుంటున్నావు నువ్వు. రాముడంటే అపారమైనటువంటి కోదండ విద్యాపారంగతుడు. ఆయన లాంటి వీరుడు ఈ భూమండలంలో లేడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడీశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రాముడే వచ్చి తన బంగారు కోదండానికి వింటినారిని తొడిగి బాణములను సంధించి విడిచిపెట్టడం మొదలు పెడితే అవి లంకాపట్టణం యొక్క ఆకాశంలోకొచ్చి వెలుగులు చిమ్ముతూ పడిపోతే, రావణ, నిన్ను, నీ పట్టణాన్ని, నీ సైన్యాన్ని కాపాడగలిగిన వాడు లోకంలో ఎక్కడా కనపడడం. ఇఖండ చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబుల పడి నిన్ను కట్టిన వాలినొక్కమ్మున కులద్రోసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడమయ్యొక్కట కరదూషణాదుల 14,000 బరిసమరే అమ్మహాధనుద్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. రాముడంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రతిరోజు ఆరాధన చేసేటటువంటి పరమశివుడు కైలాస పర్వతం మీదుండగా దర్శనం ఇవ్వలేదని కోపం వచ్చి కైలాస పర్వతం కింద నువ్వు నీ చేతులన్నీ పెట్టి కైలాస పర్వతాన్ని పెళ్లగించడానికి ప్రయత్నిస్తే ఆయన తన కాలి బొటనవేలితో నొక్కితే నీ చేతులు కైలాసం కింద ఉండిపోతే పెద్ద అరుపులు ఎరిస్తే రవం చేశావు కాబట్టి రావణ అని బిరుదు ఇచ్చాడు శివుడు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని విరిచినవాడు. 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి దగ్గరికి వెళ్ళి నువ్వు నిష్కారణంగా వాలిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే, ఎవడు రా 10 తలల పురుగని తోకకి చుట్టి సముద్రంలో ప్రతి చోట ముంచి పైకి తీస్తూ ఉంటే ప్రాణాల కోసం ఏడ్చావు. కిష్కింధకి తీసుకెళ్లి తోక దులిపి కింద పారేసి పురుగా ఎవడురా నువ్వు అని అడిగాడు వాలి. అటువంటి వాలిని ఒక్క బాణంతో చంపేశాడు. వాలినొక్కమ్మున కులవేసి అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని ఆది భంగపరచే. ఒకనాడు నువ్వు మాహిష్మతీ నగరానికి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్నటువంటి నర్మదా నది ఒడ్డున సాయంకాలం అయిందని సైకతలింగాన్ని పెట్టి ఆ సైకతలింగానికి పూజ చేశావు బోలెడన్ని పువ్వులతో. కార్తవీర్యార్జునుడు ఊళ్ళో లేడు. ఆ నర్మదా నది కింద ప్రవాహం దగ్గర తన కాంతలందరితో కలిసి స్నానం చేస్తున్నాడు. ఆయన పత్నులందరూ కోరారు నీ 1000 బాహువులతో ప్రవాహాన్ని అడ్డమని. వెంటనే కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. ప్రవాహం పైకి ఎక్కి 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 ఒడ్డునున్న శివలింగం మీదున్న పువ్వులు కొట్టుకుపోయాయి. నీకు కోపం వచ్చి కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి ఎడితే, నువ్వెంతటి వాడివి రాని నిన్ను బంధీకృతుణ్ణి తీసుకెళ్లి చేసి కారాగారంలో పారేస్తే మీ తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చి నిన్ను విడిపించాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికేసిన వాడు పరశురాముడు. ఆ పరశురాముడి చేతి విష్ణు చాపాన్ని అందుకున్నవాడు రామచంద్రమూర్తి. కాబట్టి 14,000 ఆ ఒక్క రాముడు జనస్థానంలో 14,000 మంది కరదూషణాదులన్న రాక్షసులు ఎదురుగుండా వచ్చి నిలబడితే ఆయన ఎప్పుడు ధనస్సు పట్టుకున్నాడో, ఎప్పుడు వింటినారికి బాణం సంధించాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవరికి కనపడలేదు. శూర్పణఖ తెల్లబోయింది. ఎదురుగుండా చచ్చిపోతున్న వాళ్ళు కనపడ్డారు తప్ప ఆయన బాణం వేయడం కనపడదు. అంత వేగంగా తిరుగుతుంది చెయ్య. అందుకు గోపరాజు గారు అంటాడు, బండన భీముడర్తజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడునుచున్ గడకట్టి భేరికా డండ 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 నిడదమ్ముల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటదను దాచరథీ కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క బాహువులు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో పడగొట్టాడు. అటువంటి శౌర్యమూర్తి, అటువంటి రామచంద్రమూర్తితో యుద్ధం చేసి రేపు పొద్దున నువ్వు బ్రతుకుదామని అనుకుంటున్నావా? రాముడి వరకు ఎందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేడి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతను పట్టి నీ శిరము త్రుంపగా నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగా. నా పిడిగుద్దులతో నీ ఏనుగుల్ని గుర్రాల్ని నెత్తురు కక్కేట్టు చంపి లంక నాశనం చేసి నీ 10 తలలు గిల్లేస్తా రావణ.
ఏమనుకుంటున్నావు? సీతమ్మ అంటే సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావా? నీ కంఠర్పిత కాలపాశము